Good morning, all of you. Today we are going to learn in our food technology and nutrition. So today we will discuss about basic of food product development. Basics of food product development. ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ యొక్క బేసిక్స్ తెలుసుకున్నాం. ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ చేయాలంటే బేసిక్స్ ఉండాలి. ఆ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. First, concept development. First thing, so we will learn కాన్సెప్ట్ డెవలప్మెంట్. కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫుడ్ ప్రొడక్ట్ ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. బేసిక్స్. ఫస్ట్ థింగ్, ఇంట్రడక్షన్ టు ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఫస్ట్ థింగ్ we will learn ఇంట్రడక్షన్ టు ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఇంట్రడక్షన్. ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఈ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఫుడ్ ప్రొడక్ట్. ఈ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనగా ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ న్యూ క్రియేటింగ్ న్యూ ఫుడ్ ప్రొడక్ట్. ఏదైనా న్యూ ఫుడ్ ప్రొడక్ట్ ని డెవలప్ చేయడం. క్రియేటింగ్ ఏ న్యూ ఫుడ్ ప్రొడక్ట్. ఏదైనా కొత్త ఫుడ్ ప్రొడక్ట్ ని డెవలప్ చేయడాన్ని ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటారు. ఆర్ ఇంప్రూవింగ్ అన్ ఎగ్జిస్టింగ్ వన్. ఇంప్రూవింగ్ అన్ ఎగ్జిస్టింగ్ వన్. సో ఏదైనా కొత్త ప్రొడక్ట్ ని కొంత లేటెస్ట్ గా ఆ ఫుడ్ కి సంబంధించిన ప్రొడక్ట్ ని ఇంప్రూవ్ చేయడం. అదనంగా ఎగ్జిస్టింగ్ వన్, ఇంప్రూవింగ్ అన్ ఎగ్జిస్టింగ్ వన్ టు మీట్ కన్జ్యూమర్ నీడ్స్. కన్జ్యూమర్ యొక్క అవసరాలకు తగ్గట్టుగా, టు మీట్ కన్జ్యూమర్ నీడ్స్. కన్జ్యూమర్ యొక్క అవసరాలకు తగ్గట్టుగా. సో ఏదైతే ఈ క్రియేటింగ్ న్యూ ఫుడ్ ప్రొడక్ట్, కొత్త ఫుడ్ ప్రొడక్ట్ ని క్రియేట్ చేయడం, కొత్త రకమైన ఫుడ్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం, ఆర్ ఇంప్రూవింగ్ అన్ ఎగ్జిస్టింగ్ వన్, ఎగ్జిస్టింగ్ వన్ ని ఇంప్రూవ్ చేయడాన్ని అకార్డింగ్ టు కన్జ్యూమర్ నీడ్స్, కన్జ్యూమర్ నీడ్స్ కి తగ్గట్టుగా ప్రిపేర్ చేయడాన్ని ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ఈ న్యూ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సంబంధించి ఈ న్యూ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది ఎలా చేస్తారంటే ఇట్ ఇంక్లూడ్స్ ఐడియా జనరేషన్. ఏదైనా లేటెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఇట్ ఇంక్లూడ్ ఐడియా జనరేషన్. ఐడియా ఉండాలి, ఏదైనా కొత్త ఐడియా ఉండాలి. ఆ ఐడియాని బట్టి ఫుడ్ ప్రొడక్ట్ ని డెవలప్ చేస్తారు. ఆ ఐడియాని బట్టి ఫుడ్ ప్రొడక్ట్ ని డెవలప్ చేస్తారు. ఐడియా జనరేషన్. నెక్స్ట్ థింగ్ ప్లానింగ్. నెక్స్ట్ థింగ్ ప్లానింగ్. ఫస్ట్ ఐడియా జనరేషన్ చేస్తారు. ఆ ఐడియాని సంబంధించిన విషయాల్ని ప్లానింగ్ చేసుకుంటారు. ఐడియా జనరేషన్ చేసుకోవటం. నెక్స్ట్ ఆ న్యూ ఫుడ్ ప్రొడక్ట్ కి సంబంధించి, ఆ కొత్త ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించి ప్లానింగ్ ఏర్పరచుకోవటం. అండ్ నెక్స్ట్ థింగ్ టెస్టింగ్. ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఆ న్యూ ఫుడ్ డెవలప్మెంట్, ఏదైనా న్యూ ఫుడ్ తయారు చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా టెస్టింగ్ చేస్తారు. వాల్యూస్ కానీ, న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ, లేదా ఆ స్టోరేజ్ కానీ, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ప్రాసెస్ చేస్తారు. ఖచ్చితంగా టెస్టింగ్ ప్రాసెస్ ద్వారా దాన్ని టెస్టింగ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఐడియా జనరేషన్ ఉండాలి. సెకండ్ థింగ్ ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ థింగ్ టెస్టింగ్. ప్రాపర్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత ప్రొడక్షన్. ఉత్పత్తి. ఆ క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ,
సో ఎంత మోతాదులో తయారు చేయాలనేది ఈ టెస్టింగ్ తర్వాత ప్రొడక్షన్, ఉత్పత్తి సంగతి చూసుకుంటారు, ప్రొడక్షన్ సంగతి చూసుకుంటారు, రెడీ చేసుకోవడం చూసుకుంటారు. లాస్ట్ థింగ్ మార్కెటింగ్. తర్వాత మార్కెటింగ్ చేయటం, బిజినెస్ కి సంబంధించి. సో ఆ న్యూ ప్రొడక్ట్ కి సంబంధించి మార్కెటింగ్, పబ్లిక్ లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఏర్పరచుకోవటం. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ న్యూ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. కొత్త ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో ఇవన్నీ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఐడియా జనరేషన్, నెక్స్ట్ థింగ్ ప్లానింగ్, ఆఫ్టర్ వర్డ్స్ టెస్టింగ్, ఖచ్చితంగా టెస్టింగ్ చేస్తారు. ఆఫ్టర్ టెస్టింగ్ ప్రొడక్షన్, ఉత్పత్తి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ మార్కెటింగ్, చివరగా మార్కెటింగ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో, ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. ఈ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఉండాలి. సో ఆ ఫుడ్ ప్రొడక్ట్ కి సంబంధించి ఫ్రెష్ కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. ఓకే, అసలు కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ కాన్సెప్ట్ డెవలప్మెంట్? కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? డెఫినిషన్. వాట్ ఈస్ కాన్సెప్ట్ డెవలప్మెంట్? కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటే డెఫినిషన్. కాన్సెప్ట్ డెవలప్మెంట్ is the stage where an idea is converted into clear product plan. కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనగా is the stage where an idea is converted into a clear product plan. ఏదైనా ఒక ఐడియా క్లియర్ ప్రొడక్ట్ ప్లాన్ గా మారటం. ఓకే, is the stage where an idea is converted into a clear product plan. ఏదైనా ఒక ఐడియా క్లియర్ ప్రొడక్ట్ ప్లాన్ రూపంలోకి మారడాన్ని ఏమంటారంటే ప్లాన్ డిస్క్రైబింగ్. పూర్తిగా ఒక ఐడియా, అప్పుడు దాకా ఒక ఐడియాగా ఉన్నది, పూర్తిగా ఏ క్లియర్ ప్రొడక్ట్ ప్లాన్ కన్వర్టెడ్ ఇంటూ, ఆ ఐడియా అనేది పూర్తిగా కన్వర్టెడ్ ఇంటూ క్లియర్ ప్రొడక్ట్ ప్లాన్. ఆ ప్రొడక్ట్ ప్లాన్ గా మారడాన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, డిస్క్రైబింగ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఈస్. ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో దేని గురించి వివరిస్తారంటే, ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో వీ కెన్ డిస్క్రైబింగ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఈస్. ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఈస్, అసలు ఏ ఫుడ్ ప్రొడక్ట్ అది అనేది ఫస్ట్ డిస్క్రైబ్ చేస్తారు. ఏ ఫుడ్ ప్రొడక్ట్ అది, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఈస్, ఏ రకమైన ఫుడ్ ప్రొడక్ట్ అనేది దాని గురించి డిస్క్రైబ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, హూ విల్ కన్జ్యూమ్ ఇట్, ఎవరు కన్జ్యూమ్ చేస్తారు, ఎవరు కన్జ్యూమ్ చేయాలి. సో చిల్డ్రన్సా, అడల్ట్హుడ్డా, ఎల్డర్లీయా. సో ఎవరికి ఆ ఫుడ్ కాన్సెప్ట్ అనేది సూట్ అవుతుంది. సో దీస్ బోత్ థింగ్స్ ఆర్ వీ కెన్ డిస్కస్ ఇన్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. ఈ రెండు థింగ్స్ కూడా వీ కెన్ మస్ట్ డిస్క్రైబ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఈస్, ఏ ప్రొడక్ట్ అనేది డిస్క్రైబ్ చేయాలి. అండ్ హూ విల్ బి కన్జ్యూమ్ ఇట్, ఎవరు కన్జ్యూమ్ చేస్తారనేది వీ కెన్ డిస్క్రైబ్. ఎవరు ఆ ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తారనేది వీ కెన్ డిస్క్రైబ్. ఓకే, నెక్స్ట్ థింగ్, వై ఇట్ ఈస్ నీడెడ్. ఎందుకు ఆ ఫుడ్ ప్రొడక్ట్ అనేది అవసరం? వై ఇట్ ఈస్ నీడెడ్, ఎందుకు ఆ పర్టికులర్ ఫుడ్ ప్రొడక్ట్ అనేది అవసరం అనేది ఈ కాన్సెప్ట్ లో ఉంటుంది, కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో ఉంటుంది. ఓకే, వై ఇట్ ఈస్ నీడెడ్, ఎందుకు ఈ ఫుడ్ ప్రొడక్ట్ అనేది అవసరం అనేది
we can describe concept development లో next thing how it will be different from existing products. మిగతా products తో పోలిస్తే ఎందుకు ఈ ఫుడ్ ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ అనేది వివరించాలి. మిగతా ఫుడ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, బట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో వి హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఎందుకు ఈ ఫుడ్ ప్రొడక్ట్ అనేది మిగతా ప్రొడక్ట్స్ తో పోలిస్తే డిఫరెంట్ అనేది మనం వివరించి చెప్పాలి. ఓకే, సో వీ హ్యావ్ టు డిస్క్రైబ్ వాట్ ద ప్రొడక్ట్ ఈస్. ఏ ప్రొడక్ట్ తో వివరించాలి, ఆ ప్రొడక్ట్ గురించి వివరించాలి. హూ విల్ కన్జ్యూమ్ ఇట్, ఎవరు ఆ ఫుడ్ ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తారో వివరించాలి. వై ఇట్ ఈస్ నీడెడ్, ఎందుకు ఆ ఫుడ్ ప్రొడక్ట్ అవసరమో వివరించాలి. నెక్స్ట్ హౌ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ తో పోలిస్తే ఎందుకు ఈ ఫుడ్ ప్రొడక్ట్ డిఫరెంట్ అనేది మనం వివరించాలి. ఓకే, దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఇన్ సింపుల్ వర్డ్స్ లో మనం చెప్పుకోవాలంటే, సింపుల్ వర్డ్స్ రూపంలో మనం చెప్పుకోవాలంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనగా టర్నింగ్ ఏ ఫుడ్ ఐడియా ఇంటూ ఏ వర్కబుల్ ప్రొడక్ట్ ప్రపోజల్. సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటే, కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనగా టర్నింగ్ ఏ ఫుడ్ ఐడియా, ఒక ఫుడ్ ఐడియాని టర్నింగ్ ఇంటూ ఏ వర్కబుల్ ప్రొడక్ట్ ప్రపోజల్. వర్కబుల్, అది కన్ఫర్మ్ గా వర్కౌట్ అవుద్ది అనే ప్రొడక్ట్ ప్రపోజల్ గా మార్చడం. ఒక ఐడియాని ప్రొడక్ట్ ప్రపోజల్ గా మార్చడాన్ని కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటారు. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక ఐడియాని వర్కబుల్ ప్రొడక్ట్ గా మార్చడాన్ని కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటారు ఇన్ సింపుల్ వర్డ్స్. నెక్స్ట్, నీడ్ ఫర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. అసలు ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ యొక్క అవసరం ఏంటి? నీడ్ ఫర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. అసలు ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఎందుకు ఇంత అవసరం ఇప్పుడు తెలుసుకుందాం. కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ టు. కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా నెసెసరీ. ఫుడ్ ప్రొడక్ట్ లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఈజ్ నెసెసరీ టు ఐడెంటిఫై మార్కెట్ డిమాండ్ ని ఐడెంటిఫై చేయడానికి, మార్కెట్లో ఏ డిమాండ్ ఉంది అనే ఆ డిమాండ్ ని ఐడెంటిఫై చేయడానికి కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ మార్కెట్ సిచ్యువేషన్ ని డిమాండ్, ఆ మార్కెట్ సిచ్యువేషన్ లో ఏ ఫుడ్ కి ఎక్కువ డిమాండ్ ఉందో గుర్తించడానికి ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది. ఓకే, ఐడెంటిఫై మార్కెట్ డిమాండ్ ని గుర్తించడానికి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది అవసరం అవుతుంది. అవాయిడ్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసినప్పుడు, ఏ ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు, ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా అవాయిడ్ చేయడానికి, ఫెయిల్యూర్ అవ్వకుండా కాపాడుకోవడానికి కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అవాయిడ్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్. ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా కాపాడుకోవడానికి కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, అండర్స్టాండ్ టార్గెట్ కన్జ్యూమర్స్. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఆ ఫుడ్ ప్రొడక్ట్ కి ఒక టార్గెట్ ఉంటుంది, పలానా వాళ్ళకి ఆ ఫుడ్ అందాలని. ఆ టార్గెట్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం అవడానికి ఖచ్చితంగా కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది చేయాలి. ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది చేయాలి, కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది చేయాలి. అండర్స్టాండ్ టార్గెట్ కన్జ్యూమర్స్. ఎవరైతే టార్గెట్ కన్జ్యూమర్స్ ఉన్నారో ఆ టార్గెట్ కన్జ్యూమర్స్ కి ఈ ఫుడ్ ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్ గురించి వివరంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఖచ్చితంగా ఇది అవసరం, కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్, డిసైడ్ ప్రొడక్ట్ క్యారెక్టరిస్టిక్స్. ప్రొడక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్
లక్షణాలు డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిసైడ్ ప్రొడక్ట్ క్యారెక్టరిస్టిక్స్, ప్రొడక్ట్ యొక్క లక్షణాలు డిసైడ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, డిసైడ్ ప్రొడక్ట్ క్యారెక్టరిస్టిక్స్, ప్రొడక్ట్ యొక్క లక్షణాలు డిసైడ్ చేయడానికి కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సేవ్ టైం అండ్ కాస్ట్ డ్యూరింగ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ టైంలో ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ ని తయారు చేసేటప్పుడు, ఉత్పత్తి చేసేటప్పుడు టైం సేవ్ చేసుకోవడానికి అండ్ కాస్ట్ సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. we can save time and cost during ప్రొడక్షన్ టైంలో టైం సేవ్ చేసుకోవడానికి, కాస్ట్ సేవ్ చేసుకోవడానికి కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. వితౌట్ ప్రాపర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్, సరైన కాన్సెప్ట్ డెవలప్మెంట్ లేకుండా, వితౌట్ ప్రాపర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్, సరైన కాన్సెప్ట్ డెవలప్మెంట్ లేకుండా మెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫెయిల్ ఇన్ ద మార్కెట్. సో చాలా రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి, ఫెయిల్యూర్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ఒకటి కాన్సెప్ట్ డెవలప్మెంట్ సరిగా లేకపోవడం. ఫుడ్ ప్రొడక్ట్ బాగానే ఉంటుంది, కానీ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల సో మెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫెయిల్ ఇన్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ చాలా రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఫెయిల్యూర్ స్టేజ్ లో ఉన్నాయి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల. సో దిస్ ఇస్ వై వీ కెన్ అండర్స్టాండ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, సోర్సెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడియాస్. ఇప్పుడు ప్రొడక్ట్ సంబంధించిన ఐడియాస్ లభించడానికి ఏ సోర్సెస్ ద్వారా ప్రొడక్ట్ ఐడియాస్ లభిస్తాయి? సోర్సెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడియాస్ ఏ సోర్సెస్ ద్వారా లభిస్తాయో తెలుసుకుందాం. సోర్సెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడియాస్. ఓకే, ఐడియాస్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్ మే కమ్ ఫ్రమ్. ఈ న్యూ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఐడియాస్ అనేవి మే కమ్ ఫ్రమ్. సో దేని నుంచి వస్తాయంటే, ఐడియాస్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్ మే కమ్ ఫ్రమ్. సో న్యూ ప్రొడక్ట్ సంబంధించిన ఐడియాస్ ని ఎలా పొందొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, కన్జ్యూమర్ నీడ్స్. కన్జ్యూమర్ యొక్క అవసరాలను బట్టి, కన్జ్యూమర్ యొక్క అవసరాలను బట్టి. ఫస్ట్ థింగ్, హెల్త్ ఫుడ్స్. ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్స్ అండి. ఫస్ట్ థింగ్, హెల్త్ ఫుడ్స్. కన్జ్యూమర్ నీడ్స్, హెల్త్ కి సంబంధించిన ఫుడ్స్ అనేవి సో కాన్సెప్ట్ డెవలప్మెంట్ రూపంలో తీసుకోవటం వల్ల సో కన్జ్యూమర్ అట్రాక్ట్ అయ్యి తీసుకుంటారండి. అండ్ నెక్స్ట్ థింగ్, రెడీ టు ఈట్ ఫుడ్స్. సో రెడీ టు ఈట్ ఫుడ్. ఈ రెడీ టు ఈట్ ఫుడ్స్ ని సో అప్పటికప్పుడు తీసుకోవచ్చు. రెడీ టు ఈట్ ఫుడ్స్. సో కన్జ్యూమర్ అవసరాన్ని బట్టి హెల్త్ ఫుడ్స్ ని సంబంధించిన ఐడియాస్ ని హెల్త్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. రెడీ టు ఈట్ ఫుడ్స్ ని ఈ ప్రొడక్ట్ ఐడియాస్ ద్వారా రెడీగా తీసుకుంటారని మనం చెప్పొచ్చు. తీసుకుని రెడీగా ఉంటుంది ఆ ఫుడ్ ప్రొడక్ట్ అని మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, కన్వీనియన్స్ ఫుడ్స్. కన్వీనియన్స్ కి సంబంధించిన ఆహార పదార్థాలు. కన్వీనియంట్ గా ఉంటది, తీసుకోవడానికి రెడీగా, కన్జ్యూమర్ కి కన్వీనియంట్ గా ఉండే ఆహార పదార్థాలు. కన్జ్యూమర్ నీడ్స్ ని బట్టి హెల్త్ ఫుడ్స్, ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్స్. నెక్స్ట్ థింగ్, రెడీ టు ఈట్ ఫుడ్స్, తినడానికి రెడీగా ఉన్న ఫుడ్స్. అండ్ కన్వీనియన్స్ ఫుడ్స్, అనువుగా ఉన్న ఆహార పదార్థాలు. కన్జ్యూమర్ కి అనువుగా ఉన్న ఆహార పదార్థాలు. ఇవన్నీ కూడా కన్జ్యూమర్ నీడ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ సే యాజ్ అ కన్జ్యూమర్ నీడ్స్. సో అకార్డింగ్ టు దిస్ we can get product ideas. So according to this, we can get product ideas. And next thing, market trends. Low fat foods. Okay, market trends ni batti, ఏదైతే ట్రెండ్స్ మారుతా ఉంటాయి, ఈ ట్రెండ్ ని బట్టి సో ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన ఐడియాస్ ఎలా పొందొచ్చు అంటే, లో ఫ్యాట్ ఫుడ్స్, ఫ్యాట్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వటం ద్వారా
ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీగా మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఇది కూడా. సో డయాబెటీస్ రాకుండా, డయాబెటీస్ లేదా ఉన్నవాళ్ళు కానీ సో తీసుకోవడానికి, కన్జ్యూమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా షుగర్ ఫ్రీ ఫుడ్స్ అనే ఒక ఐడియా ద్వారా, ఈ ఐడియాని జనరేట్ చేసి అట్లాంటి ఫుడ్ ప్రొడక్ట్ మార్కెట్లో లాంచ్ చేయడం ద్వారా వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఐడియా. అండ్ నెక్స్ట్ థింగ్, ఆర్గానిక్ ఫుడ్స్, సహజ రీతిలో ఉన్న ఆహార పదార్థాలు, ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా. ఓకే, ఆర్గానిక్ ఫుడ్స్ అనేటివి, సో ఇవి ఎక్కువగా సేల్ అయ్యే అవకాశం ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్తే, కెమికల్స్ యాడ్ చేయట్లేదు అని చెప్తే ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. సో ఎవ్రీ వన్ విల్ బై, ఇంట్రెస్టెడ్ టు బై. సో నెక్స్ట్ ఇలా ఐడియాను ఉత్పత్తి చేయొచ్చు ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించి. నెక్స్ట్ ఫంక్షనల్ ఫుడ్స్. నెక్స్ట్ థింగ్ ఫంక్షనల్, ఈ ఫుడ్ ప్రొడక్ట్ తీసుకుంటే ఈ ఫుడ్ ప్రొడక్ట్ వల్ల ఈ ఫంక్షన్ చేస్తుంది, బాడీకి ఇటువంటి ఉపయోగం ఉంటుంది, సో వైటమిన్స్ అందుతాయి, మినరల్స్ అందుతాయి, ఇలా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుందని కొన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ కి ప్రత్యేకంగా మనం ఐడియా జనరేషన్ చేసి చెప్పొచ్చు. తయారు చేసి ఈ ఫుడ్ ప్రొడక్ట్ తీసుకుంటే ఈ ఫంక్షన్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు, ఐడియా జనరేషన్. సో ఇది ఒక రకమైన మార్కెట్ ట్రెండ్, ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెట్ ట్రెండ్. సో లో ఫ్యాట్ ఫుడ్స్, ఫ్యాట్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, షుగర్ ఫ్రీ ఫుడ్స్, షుగర్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు సో మనం తయారు చేసే విధంగా ఉండటం, కాన్సెప్ట్ ఐడియా కోసం. ఆర్గానిక్ ఫుడ్స్ అనేది ఒక గుడ్ ఐడియా. అండ్ ఫంక్షనల్ ఫుడ్స్, ఫంక్షన్ చేసే దాన్ని బట్టి ఇవి ఇలా వర్గీకరించారు. అండ్ నెక్స్ట్ థింగ్, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఐడియా జనరేషన్ కోసం. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఫర్ అనీమియా, ఎవరైతే అనీమియాతో బాధపడుతున్నారో ఆ అనీమియాని తగ్గించడానికి ఫలానా ఫుడ్ తీసుకుంటే, సో ఫలానా ఫుడ్ ప్రొడక్ట్ తీసుకుంటే, సో వీ కెన్ మార్కెట్ యాజ్ దే విల్ గెట్ ఐరన్ ఆర్ దే విల్ గెట్ ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. సో బై టేకింగ్ దిస్ ఫుడ్ ప్రొడక్ట్స్ యూ విల్ ఇంప్రూవ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ సో దట్ యూ కెన్ ప్రివెంట్ అనీమియా. సో ఇలా, సో మార్కెట్ స్ట్రాటజీ ఇది. సో ఇలా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ని బట్టి, సో ఫుడ్ ప్రొడక్ట్ని, సో కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవచ్చు, సో మంచి ఐడియా జనరేషన్ చేసుకోవచ్చు. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఫర్ అనీమియా ఎవరైతే వచ్చిందో, అనీమియా వచ్చిన వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ని తీసుకోమని ఐడియా జనరేషన్ చేయటం. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఫర్ చిల్డ్రన్స్, ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అందేలా చూడటం, ఇది ఒక ఐడియా జనరేషన్. సో కాన్సెప్ట్ డెవలప్మెంట్లో, ఫుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్లో, సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఫర్ చిల్డ్రన్స్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకునే విధంగా ప్రోత్సహించడం, అటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం అనేది అనదర్ ఐడియా. నెక్స్ట్ థింగ్, టెక్నాలజికల్ అడ్వాన్సెస్, టెక్నాలజీకి సంబంధించిన అడ్వాన్సెస్ అండి. టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఎలా అంటే, ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఫార్టిఫికేషన్ చేసిన ఆహార పదార్థాలు, ఇట్ ఈస్ అన్ ఐడియా. సో ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్ని ఫార్టిఫై చేశారు అని తీసుకోవడం ద్వారా, సో ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా టు ఇంప్లిమెంట్ మార్కెటింగ్. సో యూజ్ అవుతుంది ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఇన్స్టాంట్ మిక్సెస్, ఇన్స్టాంట్గా ఫుడ్ తీసుకోవచ్చు, దాన్ని వెంటనే మిక్స్ చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు, ఇది ఒక రకమైన ఆహార పదార్థాలు. ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఐడియా. సో కాన్సెప్ట్ డెవలప్మెంట్లో ఫార్టిఫైడ్ ఫుడ్, టెక్నాలజీకి సంబంధించి ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఆహార పదార్థాన్ని ఫార్టిఫికేషన్ చేయడం, ఇది ఒక రకమైన ఫుడ్ టైప్. అండ్ ఇన్స్టాంట్ మిక్సర్స్, ఏదైతే ఇన్స్టాంట్ గా కొన్ని ఆహార పదార్థాలను మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు, ఇది ఒక రకమైన కాన్సెప్ట్ డెవలప్మెంట్ అవడానికి ఇది ఒక రకమైన ఐడియా. నెక్స్ట్ సెల్ఫ్ స్టేబుల్ ప్రొడక్ట్స్, కొన్ని రకాల ఆహార పదార్థాలు సెల్ఫ్ స్టేబుల్ గా ఉంటాయి,
కొన్ని రకాల ఆహార పదార్థాలు సెల్ఫ్ స్టేబుల్గా ఎక్కువ కాలం మన్నికి వచ్చేలా ఉంటాయి. సెల్ఫ్ స్టేబుల్ ఎక్కువ కాలం మన్నికి వచ్చేలాగా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అడ్వాన్సెస్. ఇది ఒక మంచి ఐడియా జనరేషన్ కోసం ఉపయోగపడుతుంది ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ లో. సో నెక్స్ట్ థింగ్, ట్రెడిషనల్ ఫుడ్ మోడిఫికేషన్. సాంప్రదాయకమైన ఫుడ్ మోడిఫికేషన్స్. ట్రెడిషనల్ ఫుడ్ మోడిఫికేషన్, సాంప్రదాయబద్ధంగా ఫుడ్ మోడిఫికేషన్ చేయటం. సో టెక్నాలజీగా కాకుండా ఇక్కడ ట్రెడిషనల్ గా ఫుడ్ మోడిఫికేషన్ చేయటం. ఫస్ట్ థింగ్, మిల్లెట్ స్నాక్స్. ఇది న్యాచురల్ గా సాంప్రదాయంగా వ్యవసాయపరంగా మిల్లెట్ స్నాక్స్ తీసుకోవడం అనేది ఇది ఒక రకమైన ఐడియా. ఓకే, మిల్లెట్ స్నాక్స్ తీసుకోవడం అనేది ఇది ఒక రకమైన ఐడియా జనరేషన్. నెక్స్ట్ థింగ్, హెల్దీ వర్షన్స్ ఆఫ్ లోకల్ ఫుడ్స్. లోకల్ ఫుడ్స్ లో హెల్దీ వర్షన్స్ ని ప్రమోట్ చేయటం, ఇది ఒక రకమైన ఐడియా జనరేషన్ అండి. నెక్స్ట్, హెల్దీ వర్షన్ ఆఫ్ లోకల్ ఫుడ్స్. లోకల్ ఫుడ్స్ కి సంబంధించి హెల్దీ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో, హెల్దీ వర్షన్, ఆరోగ్యకరమైన వర్షన్, లోకల్ గా లభించే వాటిల్లో ఆరోగ్యకరమైన ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని ప్రమోట్ చేయటం. ఆ కాన్సెప్ట్ తీసుకొని, సో ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లో ఆ ఫుడ్ ప్రొడక్ట్ ని రిలీజ్ చేయటం. హెల్దీ వర్షన్స్ ఆఫ్ లోకల్ ఫుడ్స్ కి సంబంధించిన ఎర్లీ వర్షన్స్ అందుబాటులో వచ్చేలా చూడటం. నెక్స్ట్ థింగ్, స్టెప్స్ ఇన్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో కొన్ని రకాల స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం. స్టెప్స్ ఇన్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో ఉన్న స్టెప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, స్టెప్ 1 ఐడియా జనరేషన్. కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో ఫస్ట్ ఐడియా జనరేషన్ అనేది అవ్వాలి. ఏదైనా కాన్సెప్ట్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడియా జనరేషన్. కొత్తగా ఐడియా ఏదైనా ఉండాలి. కలెక్ట్ యాజ్ మెనీ ఐడియాస్ యాజ్ పాసిబుల్. ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ అవ్వాలంటే ఒక ఐడియా కాకుండా కలెక్ట్ యాజ్ మెనీ ఐడియాస్ యాజ్ పాసిబుల్. ఎన్ని ఐడియాస్ వస్తే అన్ని ఐడియాస్ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ యాజ్ మెనీ ఐడియాస్ యాజ్ పాసిబుల్. ఎంత వీలైతే అంత అన్ని ఐడియాస్ అనేవి కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ థింగ్, మెథడ్స్. ఈ ఐడియా జనరేషన్ అవడానికి మెథడ్స్ ఏం యూజ్ చేయాలంటే, ఫస్ట్ మెథడ్ బ్రెయిన్ స్ట్రోమింగ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ఫుడ్ ప్రొడక్ట్ కనుక సంబంధించి బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఒక లేటెస్ట్ ప్రొడక్ట్ ఇన్వాల్వ్ చేయడానికి, ఒక లేటెస్ట్ ప్రొడక్ట్ ని రిలీజ్ చేయడానికి ఆ ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియా జనరేషన్ చేసుకోవటం, ఆ ఐడియాని కరెక్ట్ గా అప్లికబుల్ అయ్యేలా ఆలోచించడాన్ని బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటారు. ఆ ఫుడ్ ప్రొడక్ట్ కి సంబంధించిన ఐడియాని ఎక్సలెంట్ గా దాని గురించే వర్క్ చేయడాన్ని బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటారు. నెక్స్ట్, కన్జ్యూమర్ సంబంధించిన సర్వే చేయాలి. కన్జ్యూమర్స్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క టేస్ట్ ఎలా ఉంది ఆ ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించి. సో వెదర్ దే విల్ బై ఆర్ నాట్, వాళ్ళు తీసుకుంటారా లేదా, కొంటారా లేదా, ఇవన్నీ ముందుగా సర్వే చేసి ఫుడ్ ప్రొడక్ట్ ని డెవలప్ చేయాలి. చేయకుండా చేస్తే లాస్ అవుతారు. ఓకే, ఫస్ట్ మెథడ్ బ్రెయిన్ స్ట్రోమింగ్. నెక్స్ట్ మెథడ్ కన్జ్యూమర్స్ గురించి సర్వే చేయాలి. నెక్స్ట్ థింగ్ కన్జ్యూమర్ సర్వేస్. నెక్స్ట్ థింగ్ మార్కెట్ రీసెర్చ్. నెక్స్ట్ థింగ్ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్ మార్కెట్ లో ఆ పర్టికులర్ ఫుడ్స్ కి సంబంధించిన సో దాని యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎలా ఉంది, లాసెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మెథడ్స్ అనేవి ఐడియా జనరేషన్ కోసం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్
brainstorming, consumer surveys, next thing market research చేయాలి. ఎగ్జాంపుల్ హెల్దీ స్నాక్ ఫర్ స్కూల్ చిల్డ్రన్. సో ఈ ఐడియా జనరేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైతే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో ఈ స్కూల్ చిల్డ్రన్ కి హెల్దీ స్నాక్స్ అందేలా చూడటం. ఈ స్కూల్ చిల్డ్రన్ కి హెల్దీ స్నాక్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్దీ స్నాక్స్, ఆరోగ్యవంతమైన స్నాక్స్ ని అందించేలా చూడటం. ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. సో ఇలా ఐడియాస్ అనేవి జనరేషన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ థింగ్, స్టెప్ 2, ఐడియా స్క్రీనింగ్. నెక్స్ట్ స్టెప్, ఐడియా స్క్రీనింగ్. రిమూవ్ అన్సూటబుల్ ఐడియాస్ బై చెకింగ్. ఒకవేళ సూట్ అవ్వని ఐడియాస్ ఏమైనా ఉంటే we have to remove it. How to remove unsuitable ideas by checking. ఆ ఐడియాస్ ని చెక్ చేసుకోవడం ద్వారా అన్సూటబుల్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని we have to remove. ఫస్ట్ థింగ్, ఫెసిబిలిటీ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, కాస్ట్. ఆ ఫుడ్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఎంత డిసైడ్ అవ్వాలి. కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో ఎంత కాస్ట్ ఆ ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం, సో ఎంత కాస్ట్ అవుతుంది అనేది, సెల్లింగ్ ఎంత కాస్ట్ లో సెల్ చేయాలనేది డిసైడ్ అవ్వాలి. ఫెసిబిలిటీ, కాస్ట్, సేఫ్టీ. నెక్స్ట్ థింగ్, సేఫ్టీ. ఆ ఫుడ్ ప్రొడక్ట్ సేఫ్టీయా కాదా అనేది ఐడియా జనరేషన్ లో మనం చూసుకోవాలి. ఐడియా స్క్రీనింగ్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. స్క్రీనింగ్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్. చెక్ చేసుకోవటం, చెకింగ్. కాస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, సేఫ్టీ. ఖచ్చితంగా సేఫ్టీ చెక్ చేసుకోవాలి. ఆ ఎక్స్పైరీ ఎంతలో ఉంటుంది, ఆ ఫుడ్ ప్రొడక్ట్ ఎంతకాలం సేఫ్ గా ఉంటుంది, సో ఆ కన్జ్యూమర్స్ కి సేఫా కాదా, ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లోనే ఖచ్చితంగా స్క్రీనింగ్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఫెసిబిలిటీ, కాస్ట్, సేఫ్టీ అండ్ కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ థింగ్, కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్. ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆ కన్జ్యూమర్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి ఫుడ్. ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆ ఆహారాన్ని తీసుకునే వ్యక్తి, ఫుడ్ ప్రొడక్ట్ ని తీసుకునే వ్యక్తి యాక్సెప్టెన్స్, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఎగ్జాంపుల్, రిజెక్ట్ ఐడియాస్ దట్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ ఆర్ అన్సేఫ్. ఒకవేళ ఏదైనా ఐడియాస్ కనుక టూ ఎక్స్పెన్సివ్, అనుకున్న దానికన్నా మరీ ఎక్స్పెన్సివ్ గా ఉంటే వీ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్. ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. ఓకే, రిజెక్ట్ ఐడియాస్ దట్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. ఒకవేళ టూ ఎక్స్పెన్సివ్ ఐడియాస్ అయితే వీ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్. ఆర్ అన్సేఫ్. ఒకవేళ సేఫ్ కాకపోతే, ఆ ఐడియా కనుక సేఫ్ కాదు అనిపిస్తే, సో దెన్ వీ హ్యావ్ టు remove that ideas. We have to go back to another idea. Okay, we have to remove that idea and we have to go back to another idea. Okay, so this is important thing. Reject ideas that are too expensive or unsafe. Next thing, step 3, define target consumers. Define అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గుర్తించాలి. ఎవరైతే టార్గెట్ కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని గుర్తించాలి. కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో we have to define target consumers. కొంతమంది టార్గెట్ కన్స్యూమర్స్ ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఎలా అంటే, స్టెప్ 3, ఐడెంటిఫై హూ విల్ యూస్ ద ప్రొడక్ట్. మనం ఏదైతే ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నామో ఆ ఫుడ్ ప్రొడక్ట్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందో, సో వీ హ్యావ్ టు టార్గెట్ దెమ్. ఐడెంటిఫై హూ విల్ యూస్ ద ప్రొడక్ట్. ఎవరైతే ప్రొడక్ట్ ని యూజ్ చేస్తారో వాళ్ళని మనం గుర్తించాలి. లైక్ చిల్డ్రన్. ఒకవేళ చిల్డ్రన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ అందేలా చూసుకోవాలి. వాళ్ళ గురించి మనం ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. అడాలసెంట్స్ కి సంబంధించిన ఆహార పదార్థాలు అయితే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి మనం వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసే విధంగా ఫుడ్ ప్రొడక్ట్స్ ఉండాలి. ఎల్డర్లీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే
ఎల్డర్లీ, ఒకవేళ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఆ ఫుడ్ ప్రొడక్ట్ రీచ్ అయ్యేలాగా వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ అథ్లెట్స్, ఇఫ్ ద పీపుల్, ఇఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఆర్ అథ్లెట్స్, స్పోర్ట్స్ కు సంబంధించిన వ్యక్తులు అయితే లేదా అథ్లెట్స్ అయితే, సో ఆ ఫుడ్ ప్రొడక్ట్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఉండాలి, వాళ్ళని మనం గుర్తించాలి. వాళ్ళకి పర్టికులర్ గా ఆ ఫుడ్ ప్రొడక్ట్ వాళ్ళ కోసమే తయారు చేసిన విధంగా. అండ్ నెక్స్ట్ థింగ్ డయాబెటిక్ పేషెంట్స్, ఇందాక చెప్పుకున్నాం షుగర్ ఫ్రీ ఆర్ షుగర్ ఫ్రీ కానీ షుగర్ లెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ. సో ఇవి డయాబెటిక్ పేషెంట్స్ కి టార్గెట్ గా మనం చేసుకొని ఆ ఫుడ్ ప్రొడక్ట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ది ఏజ్, అకార్డింగ్ టు ది డిసీజ్ కండిషన్, we can make a concept of food product. Okay, so like children's, adolescents, elderly, that is nothing but old age people, athletes, those who are in sports, and next thing diabetic patients. So we have to target according to these people. Next step 4, product concept description. ప్రొడక్ట్ కి సంబంధించిన ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించిన కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫుడ్ కాన్సెప్ట్ ని డిస్క్రిప్షన్ చేయాలి. ఎలా అంటే క్లియర్ గా గుర్తించాలి. క్లియర్ గా మనం ఖచ్చితంగా ఆ ఫుడ్ ప్రొడక్ట్ కి సంబంధించిన ఆ ప్రొడక్ట్ ని ఖచ్చితంగా గుర్తించాలి. హౌ మీన్స్ ప్రొడక్ట్ టైప్. ఫస్ట్ థింగ్ ప్రొడక్ట్ టైప్, ఆ పర్టికులర్ ఫుడ్ ప్రొడక్ట్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్ గుర్తించాలి. ప్రొడక్ట్ టైప్, ఆ ఫుడ్ ప్రొడక్ట్ ఏ టైప్ కి చెందిన ఫుడ్ ప్రొడక్ట్ గుర్తించాలి. నెక్స్ట్ థింగ్ ఇంగ్రీడియంట్స్, ఆ ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించిన ఆ ఫుడ్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో గుర్తించాలి. ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు ఆ ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించి, ఆ ఇంగ్రీడియంట్స్ గురించి ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఓకే, ఫస్ట్ థింగ్ we have to clearly define ప్రొడక్ట్ టైప్, ఏ ప్రొడక్ట్ మనం గుర్తించాలి. ఇంగ్రీడియంట్స్, ఆ ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించి ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో ఖచ్చితంగా we have to డిస్క్రైబ్ చేయాలి, గుర్తించాలి. నెక్స్ట్ థింగ్ న్యూట్రిషనల్ బెనిఫిట్, పోషకాలకు సంబంధించిన బెనిఫిట్. ఆ పర్టికులర్ ఫుడ్ వల్ల, ఆ ప్రొడక్ట్ వల్ల న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయో గుర్తించాలి. న్యూట్రిషనల్ బెనిఫిట్, ఆ పర్టికులర్ ఫుడ్ వల్ల, ఆ ఫుడ్ ప్రొడక్ట్ వల్ల న్యూట్రిషనల్ బెనిఫిట్, పోషకాలకు సంబంధించిన ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో we have to define, గుర్తించాలి. నెక్స్ట్ థింగ్ ప్యాకేజింగ్ ఎలా చేస్తున్నారు, ఆ పర్టికులర్ ఫుడ్ కి సంబంధించి ఆ ప్యాకేజింగ్ పూర్తిగా మనం ముందుగానే ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసుకునేటప్పుడే, ఆ ఫుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేసుకునేటప్పుడే ప్యాకేజ్ గురించి కూడా ఖచ్చితంగా డెవలప్ చేయాలి, డిఫైన్ చేయాలి, గుర్తించాలి. ప్రాపర్ గా ప్యాకేజింగ్ చేస్తున్నారా లేదా, ఆ ప్యాకేజింగ్ ప్లాన్ ఏంటి, మొత్తం ముందుగానే ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. నెక్స్ట్ థింగ్ ప్రైస్ రేంజ్, ఎంత ప్రైస్ పెట్టాలి ఆ ఫుడ్ ప్రొడక్ట్ కి, ఎంత అమౌంట్ మనం ఆ ఫుడ్ ప్రొడక్ట్ కి పెడితే సెల్ అవుతుంది, సో ఎంత పెట్టచ్చు, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి, ఆ క్వాలిటీని బట్టి, క్వాంటిటీని బట్టి. సో ఇవన్నీ కూడా ఆ ప్రైస్ రేంజ్ ముందుగానే we have to define. ప్రొడక్ట్ టైప్ క్లియర్ గా మనం గుర్తించాలి. ఇంగ్రీడియంట్స్, యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ప్రాపర్ గా మనం క్లియర్ గా గుర్తించాలి. అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ఆ ఫుడ్ ప్రొడక్ట్ వల్ల న్యూట్రిషనల్ బెనిఫిట్స్ మనం ఖచ్చితంగా గుర్తించాలి. ప్యాకేజింగ్ గురించి ఖచ్చితంగా మనం గుర్తించాలి. అండ్ ప్రైస్ ఎంత మోతాదులో మనం డిఫైన్ చేయాలో ముందుగానే గుర్తించాలి. ఎగ్జాంపుల్, an iron fortified millet biscuit ఫర్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్. ఎవరైతే స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి ఐరన్ ఫార్టిఫైడ్ అంటే ఐరన్ యాడ్ చేసిన మిల్లెట్ బిస్కెట్స్ కనుక ఇస్తే ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా ఫర్
ప్రొడక్ట్ కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ డెవలప్మెంట్ కోసం మంచి ఐడియా ఇది. అండ్ ఐరన్ ఫార్టిఫైడ్ మిల్లెట్ బిస్కెట్, ఐరన్ యాడ్ చేసిన మిల్లెట్ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్స్ కి ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టెప్ 5 కాన్సెప్ట్ టెస్టింగ్. కాన్సెప్ట్ టెస్టింగ్ తెలుసుకున్నాం అండి. ఇది స్టెప్ 5 కాన్సెప్ట్ టెస్టింగ్. నెక్స్ట్ పేజ్ లో కాన్సెప్ట్ టెస్టింగ్. టెస్ట్ వెదర్ కన్స్యూమర్స్ లైక్ ద ఐడియా. సో ఏదైతే ఈ ఐడియా జనరేషన్ చేసుకున్నామో, ఆ ఐడియా జనరేషన్ చేసుకున్నది ఫుడ్ ప్రొడక్ట్ ఐడియా. టెస్ట్ వెదర్ కన్స్యూమర్స్ లైక్ ద ఐడియా. ఆ కన్స్యూమర్ ఆ ఐడియాని లైక్ చేస్తున్నారో లేదో టెస్ట్ చేయాలి. మెథడ్స్, ఈ టెస్ట్ చేసినప్పుడు ఎలా కన్స్యూమర్స్ ని ఆ ఐడియా వెదర్ దే లైక్ ఆర్ డిస్లైక్ ఎలా తెలుసుకోవాలంటే, దేర్ ఆర్ సమ్ మెథడ్స్ లైక్ క్వశ్చనరీస్ తీసుకోవడం ద్వారా మన క్వశ్చన్స్ వేసి ఆ క్వశ్చనరీ ఏర్పరచుకొని ఆ ఫుడ్ ఎలా ఉంది, ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది, సో దాని గురించి పూర్తిగా వివరాలన్నీ ఆ క్వశ్చనరీలో రాసి ఆ క్వశ్చనరీస్ ద్వారా తెలుసుకోవడం వల్ల యూ కెన్ కాన్సెప్ట్ టెస్టింగ్ వెదర్ ద కన్స్యూమర్ లైక్ ద ఐడియా. ఆ కన్స్యూమర్ ఐడియాని లైక్ చేస్తారో లేదో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా ఆ ఫుడ్ ప్రొడక్ట్ గురించి కన్స్యూమర్స్ ఏమనుకుంటున్నారో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫోకస్ గ్రూప్స్. సో సపరేట్ గా డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళు కానీ పర్టికులర్ పీపుల్ కానీ ఇవ్వాలంటే ఆ ఫోకస్ గ్రూప్స్ ని క్వశ్చనరీస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చేయడం ద్వారా సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ ద ఐడియా కన్స్యూమర్స్ లైక్ ఆర్ నాట్. కన్స్యూమర్స్ ఇష్టపడుతున్నారా లేదా అనేది ఐడియాని మనం తెలుసుకోవచ్చు త్రూ క్వశ్చనరీస్, ఇంటర్వ్యూస్, ఫోకస్ గ్రూప్స్. పర్పస్ టు నో ఇఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై ద ప్రొడక్ట్. సో ఇలా చేయడం వల్ల వెదర్ ద పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై ద ప్రొడక్ట్, ఆ ప్రజలు ఆ ప్రొడక్ట్ ని కొనడానికి ఇష్టపడుతున్నారో లేదా అనేది తెలుసుకోవచ్చు. ఆ పీపుల్ ఆ ప్రొడక్ట్ ని కొనడానికి ఇష్టపడుతున్నారో లేదో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్. ఒక గుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ కి ఎటువంటి లక్షణాలు ఉండాలి తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్. ఒక గుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ కి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు ఉండాలో తెలుసుకుందాం. ఏ ఫుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ షుడ్ బి. ఒక గుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎలా ఉండాలంటే సేఫ్. ఖచ్చితంగా ఆ ఫుడ్ సేఫ్ గా ఉండాలి. ఆ ప్రోడక్ట్ కన్స్యూమర్స్ కి సేఫ్ గా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. ఓకే, ఫస్ట్ లక్షణం అది. ఏ గుడ్ ఫుడ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ షుడ్ బి సేఫ్. కన్స్యూమర్ సేఫ్ గా తీసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ న్యూట్రిషియస్. దాంట్లో పోషకాలు ఉండాలి. ఏ గుడ్ ప్రొడక్ట్ అని మనం చెప్పొచ్చు. దాంట్లో తగినంత పోషకాలు ఉంటే వీ కెన్ సే ఇట్ యాజ్ గుడ్ ప్రొడక్ట్. దాన్ని మనం మంచి ప్రొడక్ట్ గా మనం పరిగణించవచ్చు. ఇది గుడ్ ప్రొడక్ట్ లక్షణం. గుడ్ ప్రొడక్ట్ కి ఉండాల్సిన లక్షణం సేఫ్, న్యూట్రిషియస్, అఫర్టబుల్. అందుబాటులో ఉండాలి, అఫర్ట్ చేసే విధంగా ఉండాలి. అఫర్టబుల్, కన్జ్యూమర్ కొనుక్కునే విధంగా ఉండాలి. కన్జ్యూమర్ ఎఫర్ట్ చేసే విధంగా ఉండాలి. అది ఓవర్ హైగా కాకుండా కన్జ్యూమర్ బై చేసే విధంగా ఉండాలి. అఫర్టబుల్. నెక్స్ట్ కన్వీనియంట్. తీసుకోవడానికి, కన్జ్యూమ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండాలి. కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో కన్వీనియంట్ గా ఉండాలి, తను తీసుకునే విధంగా ఉండాలి ఫుడ్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ థింగ్ యాక్సెప్టబుల్ ఇన్ టేస్ట్. యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. యాక్సెప్టబుల్ ఇన్ టేస్ట్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. లాస్ట్ థింగ్ ఈజీ టు ప్రొడ్యూస్. ఈజీగా ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలి. ఫుడ్ ప్రొడక్ట్స్ ఈజీగా ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలి. డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. గుడ్ ప్రొడక్ట్ ఎలా ఉండాలంటే డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ కన్నా ఇది డిఫరెంట్ గా ఉండాలి. డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్.
ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ కన్నా డిఫరెంట్ గా ఉండాలి ఈ ఫుడ్ ప్రొడక్ట్ అనేది. ఓకే, దీస్ ఆర్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ సేఫ్, ఇట్ షుడ్ బి సేఫ్, ఇట్ షుడ్ బి న్యూట్రిషియస్, అఫోర్డబుల్, కన్వీనియంట్, acceptable in taste, easy to produce, different from existing products. And next, the role of nutrition in concept development. Okay, nutrition యొక్క పాత్ర, role of nutrition in concept development. Nutrition plays a major role in modern food products. మోడర్న్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో న్యూట్రిషన్ అనేది చాలా మేజర్ రోల్, మెయిన్ రోల్ పోషిస్తుందండి. ఎలా అంటే ఎగ్జాంపుల్, లో సాల్ట్ ఫుడ్ ఫర్ హైపర్ టెన్షన్. లో సాల్ట్ ఫుడ్స్ ఫర్ హైపర్ టెన్షన్. ఎవరైతే హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారో వాళ్ళకి లో సాల్ట్స్ ఉన్న ఆహార పదార్థాలు తయారు చేయటం, వాళ్ళకి అందేలా చూడటం, ఇదొక టెక్నిక్. లో సాల్ట్ ఫుడ్స్ ఫర్ హైపర్ టెన్షన్, లో షుగర్ ఫుడ్స్ ఫర్ డయాబెటీస్. ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో వాళ్ళకి లో షుగర్ ఫుడ్స్ ఇవ్వటం, లో షుగర్ ఫుడ్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ అందించడం. ఓకే, నెక్స్ట్ థింగ్, హై ప్రోటీన్ ఫుడ్స్ ఫర్ అథ్లెట్స్. ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో వాళ్ళకి హై ప్రోటీన్ ఫుడ్ అందించడం. ఓకే, నెక్స్ట్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఫర్ ఎల్డర్లీ. ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవ్వటం. కాల్షియం రిచ్ ఫుడ్స్ ఫర్ ఎల్డర్లీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్షియం రిచ్ ఫుడ్స్ అందించడం. దోస్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఆఫ్టెన్ ఫోకసెస్ ఆన్ ఫంక్షనల్ అండ్ హెల్త్ బేస్డ్ ఫుడ్స్. ఈ ఫుడ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఫంక్షనల్, ఒక వ్యక్తి యొక్క ఫంక్షన్, అండ్ హెల్త్ బేస్డ్ ఫుడ్స్, ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్స్ మీద ఎక్కువ బేస్ చేసుకుంటుందండి. ఈ ఫుడ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఆఫ్టెన్ ఫోకసెస్ ఆన్ ఫంక్షనల్ అండ్ హెల్త్ బేస్డ్ ఫుడ్స్, ఆరోగ్యానికి బేస్ అయిన ఫుడ్స్ ని తయారు చేయడంలో ప్రిఫర్ ఎక్కువగా ఉంటుంది. హెల్తీ ఫుడ్స్ కి ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు మనం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్స్. ఈ ప్రొడక్ట్ కాన్సెప్ట్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ థింగ్, రెడీ టు కుక్ ఇడ్లీ మిక్స్. రెడీ టు కుక్ ఇడ్లీ మిక్స్. ఇడ్లీ మిక్స్ ఉంటుంది, ఆ ఇడ్లీ మిక్స్ రెడీగా కుక్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ హెల్దీ, బెనిఫిషియల్ అండ్ టైం సేవింగ్. సో హెల్దీ, బెనిఫిషియల్ అండ్ టైం సేవింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, రెడీ టు కుక్ ఇడ్లీ మిక్స్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్స్. ఐరన్ ఫార్టిఫైడ్ లడ్డు, ఐరన్ యాడ్ చేసిన లడ్డు. హై ఫైబర్ బిస్కెట్స్, కొన్ని బిస్కెట్స్ లో హై ఫైబర్ యాడ్ చేయటం, బిస్కెట్స్ లో హై ఫైబర్ యాడ్ చేయటం. హై ఫైబర్ బిస్కెట్స్ లో హై ఫైబర్ యాడ్ చేయటం. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ ఎనర్జీ బార్స్. ప్రోటీన్ రిచ్ ఎనర్జీ బార్స్ ఉంటాయి, ఆ బార్స్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ప్రోటీన్ రిచ్ ఎనర్జీ బార్స్. అండ్ నెక్స్ట్ థింగ్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ స్నాక్స్. కొన్ని స్నాక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, షుగర్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది, షుగర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సెప్ట్స్. రెడీ టు కుక్ ఇడ్లీ మిక్స్, ఐరన్ ఫార్టిఫైడ్ లడ్డు, అండ్ హై ఫైబర్ బిస్కెట్స్, ప్రోటీన్ రిచ్ ఎనర్జీ బార్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ స్నాక్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాపర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. ప్రాపర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యూస్, రెడ్యూస్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్. ఈ కాన్సెప్ట్ ముందుగానే డెవలప్ చేసుకోవటం వల్ల వీ కెన్ రెడ్యూస్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్. ఏదైనా ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. వీ కెన్ రెడ్యూస్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్. ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా మనం రెడ్యూస్ చేయొచ్చు. సేవ్ కాస్ట్ అండ్ టైం. కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు అండ్ టైం సేవ్ చేసుకోవచ్చు. వీ కెన్ సేవ్ కాస్ట్ అండ్ టైం. కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు అండ్ టైం సేవ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ థింగ్, ఇంప్రూవ్స్ మార్కెట్ సక్సెస్. మార్కెట్ సక్సెస్ ని పొందవచ్చు. ఇంప్రూవ్స్ మార్కెట్ సక్సెస్. మార్కెట్ లో ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ ని లాంచ్ చేసినప్పుడు సక్సెస్ అవ్వడానికి ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఎన్ష్యూర్స్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్. ఎన్ష్యూర్స్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ పొందడానికి ఉపయోగపడుతుంది కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది. ఓకే, ఎన్ష్యూర్స్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడానికి ఆ ఫుడ్ ప్రొడక్ట్ అనేది
ఆ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది, కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ పొందొచ్చు. నెక్స్ట్ థింగ్ కంక్లూజన్. కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. కాన్సెప్ట్ డెవలప్మెంట్ ని మనం ఫస్ట్ స్టేజ్ గా పరిగణించవచ్చు. ఈరోజు చెప్పుకున్న క్లాస్ అంతా కాన్సెప్ట్ డెవలప్మెంట్ గురించి. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో ఇదే ఫస్ట్ స్టేజ్. అండ్ నెక్స్ట్ థింగ్, కన్వర్ట్స్ ఐడియా ఇంటూ ఏ క్లియర్ ప్రొడక్ట్ ప్లాన్. ఏదైనా ఒక ఐడియాని క్లియర్ ప్రొడక్ట్ ప్లాన్ గా కన్వర్ట్ చేయడాన్నే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటారు. ఏదైనా ఒక ఐడియాని క్లియర్ ప్రొడక్ట్ ప్లాన్ గా మార్చడాన్ని కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంటారు. ఇన్వాల్వ్స్ ఐడియా జనరేషన్, స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్. ఇట్ ఇన్వాల్వ్స్, ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో ఐడియా జనరేషన్, స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్, కన్సిడర్స్ కన్జ్యూమర్ నీడ్స్ అండ్ న్యూట్రిషన్. ఈ దీంట్లో కాన్సెప్ట్ డెవలప్మెంట్ లో కన్సిడర్స్ కన్జ్యూమర్ నీడ్స్, కన్జ్యూమర్ యొక్క అవసరాలు, అండ్ న్యూట్రిషన్ ఖచ్చితంగా we have to consider. And last thing, essential for successful product launch. ఏదైనా ప్రొడక్ట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అవ్వాలంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది అవసరం. ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ లాంచ్. సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. Okay, so this is today's class. Today we learn about food product development. In that food product development, so we discussed about concept development. Food product development లో మనం ఈరోజు కాన్సెప్ట్ డెవలప్మెంట్, ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలో ఈ రోజు క్లాస్ ద్వారా మనం నేర్చుకున్నాం. So this is about today's class. So thank you for participating.